నేను బ్రతికుండగా ఇంట్లో కృష్ణవేణి అడుగు పెట్టలేదు. ఆగు! ఈ చేతులతో అరవిందల వెండిల ప్రేమను ఒకటి చేశాను. నేనెంత పాపాత్మురాలునో, నేనెంత దుర్మార్గం చేస్తున్నానో నాకు తెలుసు మేడం. ఒకవైపు అరవింద్, ఇంకొక వైపు అక్క, కుటుంబం. ప్రతి క్షణం నాలో నేను సంఘర్షణకి గురయ్యాను. పైకి చెప్పుకోలేని వేదన, ఎవరితోనూ పంచుకోలేని ఆవేదన గుండెల నిండా నింపుకొని భరించాను. ఆ బాధని భరించడం కంటే విషం తాగడమే మంచిదనిపించింది. మనం ప్రేమించిన వాళ్ళు బాధపడితే చూసి తట్టుకోలేము. అలాంటిది నన్ను అమ్మ అని పిలిచిన మరదికి నేనే శిక్ష వేస్తానని కలలు కూడా అనుకోలేదు మేడం. చిన్నప్పుడు ఆకలైతే అమ్మ అని పిలిస్తే అమ్మ రాలేదు, కానీ ఈ అక్క వచ్చి నాకు అన్నం పెట్టింది. నిద్ర రాకపోతే ఈ అక్కే నాకు జోలపాట పాడింది. కరెంటు పోతే తను కొవ్వొత్తి పట్టుకొని నన్ను చదివించి తను ఫెయిల్ అయింది. అలాంటి దేవత కళ్ళలో కన్నీళ్లు పెట్టించాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది మేడం. మరి ఇన్ని చెప్తున్నావు, కోర్టుకి ఎందుకు వచ్చావు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మేనమామ నాకు నేర్పిన నిజాయితీ. అబద్ధం చెప్పొద్దమ్మా అని చిన్నప్పుడు నాకు నా మేనమామ నేర్పిన నీతి పాఠం. ఎన్ని కష్టాలొచ్చినా మాట మీద నిలబడమని నా మేనమామ నాకు నేర్పించిన నీతి పాఠం మేడం. ధర్మం అన్నిటికంటే గొప్పదని మా మామయ్య నేర్పించారు. ఆ ధర్మం ఎంత గొప్పదో ఈ రోజు నా కన్నీళ్లు నాకు చెప్తున్నాయి. మీరు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పొద్దు అన్నారు. ఆ క్షణం నేను కోడలిగానే ఆలోచించి సాక్ష్యం చెప్పకూడదని అనుకున్నాను. కానీ నేను చిన్నప్పుడు నేర్చుకున్న విలువలు నన్ను బయట అడుగు పెట్టేలా చేశాయి మేడం. మామయ్య నేర్పించిన పాఠాలు నన్ను కోర్టు వరకు వచ్చేలా చేశాయి. నాకు తెలియకుండానే నేను కోర్టుకు వచ్చాను మేడం. మానసిక సంఘర్షణ కరెక్ట్ దారిలోకి తీసుకెళ్తుందో లేదో కానీ నాకిలా అత్తారింటికి దారి లేకుండా చేస్తుందని ఊహించలేదు మేడం. నాకు నా మరిది కావాలి, నా కుటుంబం కావాలి. మీరెవరూ లేకుండా నేను ఎలా బతకగలను మేడం?
ఈ కేసులో సాక్ష్యం చెప్పి నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నన్ను క్షమించండి మేడం. మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని మాత్రం చెప్పకండి మేడం. ప్లీజ్ చెప్పకండి. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. అంత మాట నాకు చెల్లి. మయూరి, అలివేణిని లోపలికి తీసుకుపో. రాలివేణి, కృష్ణవేణి, నువ్వెందుకు సాక్ష్యం చెప్పావో నీ ఉద్దేశమేంటో నాకు అర్థమైంది. నువ్వు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం మొదటి తప్పు. అత్తగారి మాట జవదాటడం రెండో తప్పు. మరిదని కాని అక్కని కాని కనీస సానుభూతి కూడా చూపించకుండా సాక్ష్యం చెప్పడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన నిన్ను శిక్షించకపోతే నేను 100 తప్పులు చేసిన దాన్ని అవుతాను. ఈ రోజుతో నీకు ఈ అత్తారింటితో రుణం తీరిపోయింది. కోడలిగా నువ్వు అర్హత కోల్పోయావు. కృష్ణవేణి, ఆగు. మేడం, ఎక్కు. చిన్నమాదేవి, ఈ కాలముఖ రుద్రుడు 2 అమావాస్యలు ప్రయత్నం చేశాడు. అయినా నువ్వు నాకు దక్కలేదు. అమ్మవారు నేను ఎన్ని రోజులని కాపాడుతుంది చిన్నమ్మదేవి, చిన్నమ్మదేవి, చిన్నమ్మదేవి. కాలముఖ రుద్ర, బం బం భోలేనాథ్, 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 భోలేనాథ్. 3వ అమావాస్య గడియలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. 2 అమావాస్యల్లో ఆ చిన్నమ్మదేవి మీద పగ సాధించలేకపోయావు కాలముఖ రుద్ర. ఆ చిన్నమ్మదేవిని అమ్మవారి రక్షాబంధనం ఒక్కసారి కాపాడింది.
రెండవ అమావాస్యకి నీ భార్య రూపాదేవి ఆత్మ అడ్డుపడి చిన్నమ్మదేవిని కాపాడింది. స్వామి, ఆ రూపాదేవి మళ్ళీ ఈ జన్మలో ప్రజ్ఞాదేవిగా పుట్టింది. ఆ అరకు రాజమందిరంలో ఆనాడు నా చేతిలో చచ్చింది. ఈనాడు అదే అరకు రాజమందిరంలో చిన్నమ్మదేవిని కాపాడింది. ఇప్పుడు మళ్ళీ ప్రజ్ఞాదేవిగా వచ్చింది గురుదేవా. కాలముఖరుద్ర, మూడో అమావాస్య వచ్చేసరికి ఆ రూపాదేవి ప్రజ్ఞాదేవిగా పుట్టి వచ్చిందంటే నీ గెలుపును అడ్డుకోవటానికి అని ఇంకా నీకు అర్థం కాలేదా? అర్థమైంది గురుదేవా. ఆ ప్రజ్ఞాదేవి మానసిక సమస్యతో బాధపడుతూ సైకియాట్రిస్ట్ మనోజ్ను వెతుక్కుంటూ విజయవాడ వచ్చింది. ఈ రోజు రేపు ఆ రూపాదేవి నా దగ్గరకు వస్తుంది గురుదేవా. అదే రోజు ఆ ప్రజ్ఞాదేవి చావు నా చేతుల్లో రాసి పెట్టుంది. రూపాదేవి రూపంలో నీ గత జన్మ శత్రువు నీ చుట్టూ తిరుగుతోంది. అలాగే నీ ప్రాణాలు తీసే యమపాశం ఒకటి కృష్ణవేణి అవుట్ హౌస్ లో ఉంది. యమపాశమా? అవును కాలముఖరుద్ర, ఆ యమపాశం అమ్మవారి విగ్రహం. ఆనాడు రూపాదేవికి యార్లగడ్డ వంశం పుట్టింటి కట్నంగా ఇచ్చిన అమ్మవారి విగ్రహం చాలా మహిమాన్వితమైనది. ఎవరైనా ఆ విగ్రహాన్ని చూసి మట్టి విగ్రహమా అంటే అది మట్టి విగ్రహంగా మారిపోతుంది. బంగారు విగ్రహమా అంటే బంగారు విగ్రహంగా కనిపిస్తుంది. వెండి విగ్రహమా అంటే వెండి విగ్రహంలా కనిపిస్తుంది. ఆ అమ్మవారి విగ్రహం అవుట్ హౌస్ లోంచి బయటికి తీసుకురమ్మని అందుకే నీకు చెప్పాను. గురుదేవా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మరో 24 గంటల్లో ఆ విగ్రహం నా వశం అవుతుంది గురుదేవా. కాలముఖరుద్ర, నువ్వు ఆ విగ్రహాన్ని వశం చేసుకోకపోతే ఆ విగ్రహం చేతిలోనే నీ చావు ఉంది. అవును కాలముఖరుద్ర, చిన్నమ్మదేవి నిన్ను 101 ఖండాలుగా నరికితే మళ్ళీ ఆ మాంసఖండాలను 101 మంది అఘోరాల కృషితో నీ మాంసముద్దని అతికించి మృత శరీరంగా మలిచి నిన్ను నిలబెట్టాం. నీకు పునర్జన్మ లేకుండా 200 సంవత్సరాల తర్వాత నీ రూపం గల వ్యక్తి మనోజ్ రూపంలో పుట్టబోతున్నాడని మా గురుదేవులు ఆనాడే గ్రహించి నీ మృతదేహాన్ని భద్రపరిచారు. ఆనాడు నీ పగను సాధించటానికి మా గురుదేవులు ఇంత శ్రమపడ్డారు. ఇప్పుడు ఆ మృత శరీరంలోకి మనోజ్ 3 నెలల ఆయుష్ను ధారపోసి నిన్ను బ్రతికించాం. అంతేకాదు, నీ మృతదేహంలోకి శక్తిని ప్రసాదించటానికి 101 మంది అఘోరాలు ప్రాణత్యాగం చేసి నీ మృతదేహానికి శక్తిని నింపారు. అందుకే 200 సంవత్సరాలుగా నువ్వింకా శక్తివంతుడుగానే ఉన్నావు కాలముఖరుద్ర. నా పగని బ్రతికించడానికి ఎంతమంది శ్రమపడ్డారని ఆలోచిస్తుంటే నా రక్తం ఉప్పొంగుతుంది గురుదేవా. నీకు చావు పుట్టుకలు లేకుండా చిరంజీవిని చేయటం కోసం నీ మృత శరీరంతో 101 మంది అఘోరాలు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలితంగా నీకు నీరు, నిప్పు, గాలి, నేల, ఆకాశం ఈ పంచభూతాలతో నీకు చావు లేదు. జంతువులు, మనుషులు, కత్తి, కరవాలం, చెట్టు, చేమలు, విషం దేనివల్ల నీకు చావు లేదు. కానీ కృష్ణవేణి అవుట్ హౌస్ లో ఉన్న అమ్మవారి విగ్రహం వల్ల నీకు చావు ఉంది. ఆ విగ్రహంతో నిన్ను అంతం చేయొచ్చు.
అందుకే ఆ విగ్రహాన్ని నీ వశం చేసుకోమని ముందే చెప్పాను కాలముఖరుద్ర. స్వామి, నా చావు రహస్యం నాకు చెప్పి నన్ను కార్యోన్ముఖుణ్ణి చేశారు. ఈ క్షణం నుంచి ఆ విగ్రహం నా చేతికొచ్చేలా ప్రయత్నం చేస్తాను. కాలముఖరుద్ర, 3వ అమావాస్య నీ చివరి రోజు. నువ్వు కృష్ణవేణిని నీ వశం చేసుకొని నీ పగ సాధించటానికి 24 గంటల సమయం మాత్రమే ఉంది. అలాగే స్వామి. బం బం భోలేనాథ్. ఓసే చిన్నమదేవి, నిన్ను నా పట్టె మంచం ఎక్కించటమో లేక నేను పాడెక్కటమో 24 గంటల్లో తేలిపోతుంది. ఆ! ఆ! జనక జనాలే! ఆ! దిగు కృష్ణవేణి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్తే. నమస్తే వరలక్ష్మి గారు. నమస్తే. నమస్తే వీరభద్రం గారు. నమస్తే. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా? రత్నబాబు గారు, లోపలికి రండి. లక్ష్మీనారాయణ గారు, తెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా మర్యాదలు అనవసరం. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. లక్ష్మీనారాయణ గారు, మీతో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. లక్ష్మీనారాయణ గారు, మా కోడలు కృష్ణవేణి మేము ఎంత వద్దన్నా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం చెప్తే ఇంట్లో కోడలిగా అర్హత కోల్పోతావని బెదిరించాను. అయినా మాట వినలేదు. వంశీతో విడాకులు ఇప్పిస్తానని కూడా బెదిరించాను. ఆయన భయపడలేదు. తను కోర్టుకొచ్చి అత్తింటి పరువు తీసింది.
నా కొడుకు అరవింద్కి శిక్ష పడేలా తను సాక్ష్యం చెప్పింది. సో నా కుటుంబం అంతా నివ్వెరపోయింది. సాక్ష్యం చెప్పి ఇంటికొచ్చాక నువ్వెందుకు ఇలా చేశావని కృష్ణవేణిని అడిగితే మీ పేరు చెప్పింది.